వెల్కమ్ స్టూడెంట్స్. ఈ అంశంలో మనం 2mm థిక్ ఎంఎస్ షీట్ మీద వర్టికల్ పొజిషన్లో OAW ప్రాసెస్ను ఉపయోగించి ల్యాప్ జాయింట్ గురించి మరియు టీ జాయింట్ గురించి నేర్చుకుంటాం. ఈ అంశం చివరిలో మీరు టెక్ వెల్డింగ్ మరియు వెల్డింగ్ ప్రక్రియ కోసం సరైన పిల్లర్ రాడ్ను ఉపయోగించగలుగుతారు. వర్టికల్ పొజిషన్లో ల్యాప్ మరియు టీ జాయింట్ల కోసం షీట్లను సిద్ధపరిచి సెట్ చేయగలుగుతారు. టెక్ వెల్డ్. వెల్మెట్స్లో ఏమైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయండి. మందటి ఎంఎస్ షీట్ మీద వర్టికల్ పొజిషన్లో OAW ప్రాసెసర్ను ఉపయోగించి ల్యాప్ జాయింట్ మరియు టీ జాయింట్ కోసం ఏమేమి పనిముట్లు అవసరమో చూడండి. స్టీల్ రూల్, స్క్రైబర్, నాజిల్, బాల్ పెన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, tongs, chipping hammer, steel wire brush, copper coated mild steel pillar rod, oxygen మరియు acetylene cylinder మరియు welding torch, personal protective equipment. వర్టికల్ పొజిషన్లో AMS 2mm థిక్ షీట్ మీద OAW విధానం ద్వారా ల్యాప్ మరియు టీ జాయింట్ కోసం ముఖ్యమైన ప్రీ వెల్డింగ్ పొజిషన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. 150mm లెంత్ మరియు 50mm విడ్త్ సైజులో మెటల్ ముక్కలను కట్ చేసి పెట్టుకోండి. వెల్డ్ సరిగా ప్రవేశించేలా మెటల్ ముక్కల అంచులను ఉపరితల్ని శుభ్రం చేయండి. సేఫ్టీ ఎక్విప్మెంట్స్తో పాటు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోండి. వర్టికల్ పొజిషన్లో 2mm థిక్ ఎంఎస్ షీట్ మీద OAW విధానం ద్వారా ల్యాప్ జాయింట్ మరియు టీ జాయింట్ యొక్క వెల్డింగ్ విధానం గురించి నేర్చుకుందాం. కరెక్ట్ ఎలిమెంట్లో ఒకదానిపై మరొకటి చక్కగా పేరుస్తూ వెల్డ్ పీస్లను ల్యాప్ జాయింట్లా సెట్ చేయండి. టెక్ వెల్డ్. బ్లో పైప్ యాంగిల్ లైన్ ఆఫ్ వెల్డింగ్ కి నిలువుగా పై దిశలో 75 to 80 డిగ్రీ మరియు పిల్లర్ రాడ్ 40 డిగ్రీ ఉండేలా చూడండి. బ్లో పైప్ యాంగిల్ షీట్ సర్ఫేస్ కు 45 డిగ్రీ ఉండేలా చూడండి. మోల్టన్ పూల్ను కదలకుండా కంట్రోల్ చేసి రెండు ఉపరితలాలు సమానంగా కరగొట్టడం ద్వారా రూట్లో వెల్డ్ ఫిటిల్ జాయింట్. పిల్లర్ రాడ్ కోనను మోల్టన్ పూల్లో తీయకుండా ఉంచి పై భాగంలో వెల్డింగ్ చేయండి. బ్లో పైప్ బరువును బట్టి చేతికున్న గ్రావిటేషనల్ పూల్కి వ్యతిరేకంగా టార్చ్ ట్రావెల్ స్పీడ్ ఒకేలా ఉండేలా చూడండి. 2mm థిక్ ఎంఎస్ షీట్ మీద వర్టికల్ పొజిషన్లో OAW ప్రాసెసర్ను ఉపయోగించి టీ జాయింట్ కోసం వెల్డింగ్ ప్రాసెసర్ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మధ్యలో సరైన అలైన్మెంట్ ఉండేలా న్యూట్రల్ ఫ్లేమ్ను ఉపయోగించి జాయింట్ చివర్లో టెక్ వెల్డ్ చేయండి. కింద షీట్కు 90 డిగ్రీ వర్టికల్లో ఒక షీట్ను ఉంచండి. బ్లో పైప్ యాంగిల్ లైన్ ఆఫ్ వెల్డ్కి నిలువుగా పై దిశలో 75 to 80 డిగ్రీ మరియు పిల్లర్ రాడ్కు 40 డిగ్రీ ఉండేలా చూడండి. బ్లో పైప్ యాంగిల్ షీట్ ఉపరితలికి 45 డిగ్రీ ఉండేలా చూడండి. మోల్టన్ పోల్ను కదలకుండా కంట్రోల్ చేసి రెండు ఉపరితలాలు సమానంగా కరగొట్టడం ద్వారా రూట్లో వెల్డ్ ఫిటిల్ జాయింట్. ఫిల్లర్ రాడ్ కోనను మోల్టన్ పోల్లో తీయకుండా పెట్టి పై భాగంలో వెల్డ్ చేయండి. ఇలా చేయడం వల్ల రాడ్ ఫ్యూజ్ అయి షీట్ యొక్క రెండు ఉపరితలాలు సరిసమానంగా అతుక్కోవడమే కాక జాయింట్లో డిపాజిట్ అయిన మోల్టన్ మెటల్ సెంగిస్ ను కంట్రోల్ చేయగలుగుతుంది. బ్లో పైప్ బరువు వల్ల చేతికున్న గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా టార్చ్ ట్రావెల్ కు సమానంగా ఉండేలా చూడండి.
2mm థిక్ MS షీట్ మీద వర్టికల్ పొజిషన్లో OAW ప్రాసెసర్ను ఉపయోగించి ల్యాప్ జాయింట్ మరియు T జాయింట్ కోసం వెల్డింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. క్రేటర్ జాయింట్లో ఫిల్ అప్ ముగిసిన తర్వాత వెల్డింగ్ను పూర్తి చేయండి. వెల్డ్ బీడ్ను శుభ్రం చేయండి. వెల్డ్ బీడ్ కాలు పొడవు సరి సమానంగా ఉండేలా యూనిఫామ్ రీపల్ ఊపిరితిత్తులు ఏమీ లోపాలు లేకుండా చూడండి. క్రాక్ lack of diffusion, lack of root penetration, crater, crack, lack of diffusion, uneven ripples, lack of root penetration, recap. ఈ అంశంలో మీరు నేర్చుకున్నది ట్యాక్ వెల్డింగ్ మరియు వెల్డింగ్ ప్రాసెస్ కోసం సరైన ఫిల్లర్ రాడ్ను ఎంచుకోవడం, వర్టికల్ పొజిషన్, ల్యాప్ మరియు టీ జాయింట్ కోసం షీట్లను సిద్ధపరిచి సెట్ చేయడం, ట్యాక్ వెల్డ్ డిఫెక్ట్స్ కోసం వెల్డ్మెన్స్ను తనిఖీ చేయడం.